వచ్చే శుద్ధ షష్ఠి రోజున మాత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం సందర్భంగా సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకుంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ముఖ్యంగా ఈ రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. సంపద కోసం ఆవు పాలతో, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఆవు పెరుగుతో, కళారంగంలో వృద్ధి కోసం తేనెతో, కష్టాలు తొలగిపోవడానికి పంచదార నీటితో అభిషేకం చెయ్యాలి. అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు బియ్యం పిండితో అభిషేకిస్తే మంచి ఫలితం